హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. తిరుమల దర్శనం అయ్యాక ఆ నైట్ తిరుమలలోనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ విజయవాడ వెళ్ళాము. మేమైతే ఏసీ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఏసీ ట్రైన్ కాస్ట్ వచ్చి 630 రూపీస్ పట్టింది ఈచ్ పర్సన్కి రిజర్వేషన్. నెక్స్ట్ మన వాళ్ళందరూ ఫస్ట్ టైం ఏసీ ట్రైన్ ఎక్కారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అంటున్నారు. మేమైతే 6 అవర్స్ పట్టింది మాకు తిరుమల నుంచి విజయవాడ రావడానికి. 6 అవర్స్లో రీచ్ అయ్యాము. అమ్మల కన్నా అమ్మ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. మా మేనల్లుడి మొదటి తలనీలాలు అమ్మవారికి మొక్కుకున్నారు. అందువల్ల మేమందరం అమ్మవారి దర్శనానికి వచ్చేసాము. మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఫైనల్ డే ట్రిప్ కాబట్టి మన మొహాలన్నీ బాగా మాడిపోయాయి. నాకు ఒకటి అనిపించింది, వన్స్ ట్రిప్ అనుకున్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్తాము అని ఎదురు చూస్తాము. ట్రిప్ కోసం 2-3 రోజుల నుంచి ఎక్కడ ఏ బట్టలు వేసుకుందాము, ఏ ఫొటోస్ తీసుకుందాము అని అదే ఆలోచనలో ఉంటాము. వన్స్ ట్రిప్ మొదలైన 2-3 డేస్ తర్వాత మనకైతే ఎప్పుడు ఇంటికి వచ్చేస్తాము, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామనే అనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అనిపిస్తే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే స్టేషన్లో దిగ్గానే మనకు కావలసిన బట్టలు అయితే తీసుకొని మనమైతే మన బట్టలన్నీ లాకర్స్లో అయితే పెట్టేసుకున్నాము. ఎందుకంటే లగేజ్ అంతా పైకి పట్టుకెళ్ళడం చాలా కష్టం, మొయ్యలేమని మేమైతే లాకర్స్లో లగేజ్ అంతా పెట్టేసుకున్నాము. పెట్టుకున్న తర్వాత మనమైతే కృష్ణానది దగ్గర స్నానం చేద్దామని డిసైడ్ అయ్యాము. మనకి రైల్వే స్టేషన్ నుంచి కృష్ణానది కొంచెం దూరం అన్నారు. అందువల్ల మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ కోసం వెయిట్ చేసిన 5 మినిట్స్లోనే మనకైతే బస్సు వస్తుంది. అది దేవస్థానం బస్సు. మనం ఆ బస్సు ఎక్కి దిగితే 10 రూపీస్ అంట ఛార్జ్ చేస్తున్నారు. చాలా చీప్ కదా. మనం ఎక్కడికి వెళ్ళినా, నది దగ్గరికి వెళ్ళినా, నెక్స్ట్ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా మనకైతే 10 రూపీస్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ మనం నది దగ్గరికి రాగానే, కృష్ణానదికి రాగానే మనకి బయట అయితే పసుపు కుంకుమ అవన్నీ అమ్ముతారు. ఎందుకంటే మన నదిలో కలపడానికి. కొంతమంది అయితే మేనల్లుడికి తలనీలాలు సమర్పించడానికి అయితే వెళ్తున్నారు. టికెట్ కౌంటర్కి వెళ్ళగానే మనకైతే 40 రూపీస్ అని చెప్పారు. ఫస్ట్ అయితే అతను ఏం చెప్పాడు అంటే, ఫస్ట్ బాబు తల తడిపి చిన్న దేవుడి బొట్టు అయితే పెట్టి తీసుకురండి అమ్మా అని చెప్పారు. మేమైతే అవన్నీ చేసి తీసుకువెళ్ళాము. తీసుకువెళ్ళగానే ఫస్ట్ అయితే 3 కత్తిర్లు అయితే అతనైతే తీస్తున్నాడు. మా మేనల్లుడు అయితే అస్సలు ఆడలేదు. ఏం చేస్తున్నారా ఏంటా అని చూస్తున్నారు. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రజెంట్ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, మనల్ని ఏమైనా చేస్తున్నారని చాలా భయపడతారు. మా మేనల్లుడు అయితే ఏమీ ఆడలేదు. నెక్స్ట్ అతనికి డబ్బులు అయితే ఇమ్మన్నారు. డబ్బులు ఇమ్మంటే మనకు తోచినంత అయితే మనం ఇస్తాము. ఎవరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పకూడదు కదా. అతనైతే డిమాండ్ చేస్తున్నారు, 500 ఇవ్వండి, అంత ఇవ్వండి అని. మేమైతే ఇవ్వలేదు. ఇచ్చేసి మేమైతే కృష్ణానదికి అయితే వచ్చేసాము. కృష్ణానదికి వచ్చే టైంకి అందరూ అయితే నీట్గా స్నానాలు అవన్నీ చేస్తారు. మేము కూడా స్నానాలు అవి చేసేసి అక్కడే భోజనం చేసి మళ్ళీ బస్ కోసం, దేవస్థానం బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అస్సలు ఖాళీ లేదు. అక్కడ ఎక్కినోళ్ళు కూడా దిగనివ్వట్లేదు, అంత రద్దీగా ఉంది మనకైతే బస్ అయితే. నెక్స్ట్ మనమైతే దేవస్థానానికి అయితే వచ్చేసాము. రాగానే జనాలు క్రౌడ్ అంత ఎక్కువ అయితే ఏం లేదు. మేమైతే ఈవినింగ్ వచ్చాం కాబట్టి మనకి లాకర్స్, చెప్పులు పెట్టుకోవడానికి అన్నీ అయితే ఉంటాయి. అన్నీ ఫ్రీ కాదు, డబ్బులు ఇచ్చి అయితే మనం పెట్టుకోవాలి. మనకైతే మన దొడ్డ అయితే రాలేదు. ఆవిడ మన చెప్పులు లగేజ్ ఆవిడైతే చూసుకుంది జాగ్రత్తగా. నెక్స్ట్ మన పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంది. మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక 1/2 అవర్లో. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏమైనా దేవస్థానాలకు వస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది కదా. నాకైతే ఇలా అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అందరూ బయటికి రాగానే చాలా అలసిపోయారు. అలసిపోవడం వల్ల ఒక 1 అవర్ అయితే అక్కడే రిలాక్సేషన్ అయితే అయ్యారు. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఏ ట్రైన్ ఏమీ బుక్ చేసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియక మేమైతే విజయవాడ టు విశాఖపట్నం అయితే ఏమీ బుక్ చేసుకోలేదు. అక్కడ ఆలోచిద్దాము అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మేమైతే ఆలోచిస్తున్నాం. మాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ట్రైన్ లేదన్నారు. మేము అనుకున్నాము ఎలాగైనా ఈ నైటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంకా ట్రిప్ మీద చిరాకు వస్తుంది. అప్పటికే 6 డేస్ అయిపోయింది ట్రిప్. ఎప్పుడు ఇంటికి వెళ్తామా అనే ఒక ఆలోచనలోనే ఉన్నాము. అందుకని మనమైతే ఫస్ట్
బస్ స్టాండ్ వెళ్ళడానికి కూడా ఇంకొక బస్సు అయితే ఎక్కాము. ఎక్కగానే మనకైతే ఫస్ట్ టికెట్ అయితే తీసుకున్నారు. ఎంత కాస్ట్ తీసుకున్నారు ఏంటా అన్నది నేనైతే మర్చిపోయాను, ఏమనుకోకండి. మీరు ఒకసారి బస్సు ఎక్కితే మీకు తెలుస్తుంది. ఇప్పటికొచ్చి ఒక్క బస్సు రాలేదు. మా వాళ్ళందరూ అయితే తార్పే వేసుకొని చక్కగా రిలాక్సేషన్ అవుతున్నారు, ఏమైనా బస్సులు వస్తాయేమో అని. ఫైనల్లీ మాకైతే ఒక బస్సు అయితే కుదిరింది. అందులో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే కూర్చోవాలి అన్నారు. అందుకని ఫస్ట్ అయితే మేమైతే వచ్చేసాం. నేను, మా ఆయన, మా అమ్మ అండ్ మా డాడీ, నాన్నమ్మ, మేము అందరూ కలిసి అయితే వచ్చేసాము. ఫైనల్లీ మన వైజాగ్కి మనమైతే రీచ్ అయ్యాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎప్పుడు వచ్చేస్తామో అనుకున్నాం కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివ క్లాస్.